హలో ఎవ్రీవన్. వ్రతం రోజు అంటే పూజ ప్రిపరేషన్స్, కుకింగ్, బేబీస్‌ని చూసుకోవడం ఇలా చాలా బిజీగా ఉంటుంది కదా! అందుకే నేను మాక్సిమం ప్రిపరేషన్స్‌ని ఒక రోజు ముందే కంప్లీట్ చేస్తాను. వ్రతం ముందు రోజు దేవుడి రూమ్‌లో ఉన్న ఫోటోస్, పూజా ప్లేస్‌ని మొత్తం క్లీన్ చేస్తాను. పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ చెక్ చేసి నెక్స్ట్ డేకి ఈజీగా దొరికేలా ఒక ప్లేస్‌లో అరేంజ్ చేసుకుంటాను. ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసి పెట్టుకుంటాను. అలాగే శనియలు అండ్ వడల కోసం మినపప్పుని కూడా ముందుగానే సోక్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పరమాన్నం కోసం బెల్లం అండ్ స్వీట్స్ కోసం ఇలాచీ పౌడర్‌ని కూడా ముందుగానే గ్రైండ్ చేసి రెడీ చేసుకుంటాను. ఇలా చేస్తే చిన్న చిన్న ప్రిపరేషన్స్‌లా అనిపించినా ఈ వర్క్స్ అన్నీ ముందు రోజే కంప్లీట్ అవ్వడం వల్ల వ్రతం రోజు కుకింగ్ చాలా సింపుల్‌గా, టెన్షన్ లేకుండా కంప్లీట్ చేయగలిగాను. కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా అగ్నిదేవుడికి పూజ చేయాలి. కాబట్టి స్టవ్‌కి బొట్టు పెట్టి పక్కన ఒక స్మాల్ గ్లాస్‌లో వాటర్ కూడా ఉంచాను. ముందుగా సోక్ చేసిన శనగల్లో వాటర్ డ్రైన్ చేసి కొంచెం ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి స్టవ్ మీద పెట్టాను. నెక్స్ట్ ముందు రోజు కట్ చేసి రెడీ చేసుకున్న బెల్లంని మెల్ట్ చేయడానికి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు 1 కేజీ రైస్‌ని మంచిగా వాష్ చేసి రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. ఈ రైస్‌తో పులిహోర, పరమాన్నం అండ్ కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తాను. ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేశాను. ఘీ హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ లైట్‌గా రోస్ట్ అయ్యాక 1 కప్ సూజీ రవ్వను యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. 3 మినిట్స్‌లో రవ్వ పర్ఫెక్ట్‌గా రోస్ట్ అవుతుంది. 1 కప్ సూజీ రవ్వకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. రవ్వ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక 1½ కప్ షుగర్‌ని యాడ్ చేయాలి. సీరా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చాక అప్రాక్సిమేట్లీ 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, మన డెలీషియస్ సీరా రెడీ. ఇప్పుడు సేమియా స్వీట్ ఎలా కుక్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్‌లో కొంచెం ఘీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో 1 కప్ సేమియాని యాడ్ చేసి లైట్‌గా రోస్ట్ చేయాలి. 100 గ్రామ్స్ సేమియాకి హాఫ్ లీటర్ మిల్క్ అండ్ 1 బిగ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. సేమియా కుక్ అవుతుండగానే 1 కప్ షుగర్ యాడ్ చేయాలి. లో ఫ్లేమ్ మీద సేమియా కుక్ అవుతుండగానే పక్కన ప్రెషర్ కుక్కర్‌లో పెట్టిన శనగల్ని కూడా కుకింగ్ కంప్లీట్ అయ్యాయి. శనగల్ని కుక్కర్ నుండి తీసి వాటర్ కంప్లీట్‌గా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుంటాను. సేమియా స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాక ముందు రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి అప్రాక్సిమేట్లీ 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, సింపుల్ అండ్ డెలీషియస్ సేమియా స్వీట్ రెడీ. ఇప్పుడు భక్షాల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ పిండిలో 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వను యాడ్ చేసి తగినన్ని వాటర్‌తో చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకుంటాను. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా కలిపి 30 మినిట్స్ రెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం రైస్ కుక్కర్‌లో పెట్టిన రైస్ కూడా పర్ఫెక్ట్‌లీ కుక్ అయింది. ఈ రైస్‌ని పులిహోర, పెరుగన్నం అండ్ పరమాన్నం కోసం డివైడ్ చేసుకుంటాను. 20% రైస్‌ని పరమాన్నం కోసం, 25% రైస్‌ని కర్డ్ రైస్ కోసం, రిమైనింగ్ రైస్‌ని పులిహోర కోసం రైస్‌ని డివైడ్ చేసుకుంటాను. ఫైనల్లీ మిగిలిన అన్నంకి టర్మరిక్ ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసి పులిహోర కోసం పక్కన పెట్టుకుంటాను. పరమాన్నం కోసం రైస్ వేడిగా ఉండగానే కొంచెం స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన రైస్‌లో హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి. పరమాన్నం మిల్క్‌తో కుక్ అవుతుండగానే పక్కన పెట్టిన 25% రైస్‌ని కర్డ్ రైస్ కోసం స్మాష్ చేసుకుంటాను. ఇందులో కర్డ్ యాడ్ చేసి హ్యాండ్‌తో బాగా మిక్స్ చేయాలి. తర్వాత కార్చి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పరమాన్నంని మిల్క్‌తో సాఫ్ట్‌గా కుక్ చేస్తూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక నార్మల్‌గా పరమాన్నం కూల్ అయ్యాక ముందుగా మెల్ట్ చేసిన బెల్లం సిరప్‌ని యాడ్ చేయాలి. కానీ ఇక్కడ నేను కొంచెం హడావిడిలో ఫ్లేమ్ ఆఫ్ చేయకుండానే మెల్టెడ్ బెల్లంని యాడ్ చేశాను.
వేడిగా ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేయడం వల్ల మిల్క్ విరిగిపోతుంది. కానీ నేను అలానే కుక్ చేశాను. టేస్ట్‌లో మాత్రం పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. స్మాల్ ప్యాన్‌లో ఘీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకి రోస్ట్ చేయాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని పరిమాణంలో యాడ్ చేయాలి. అంతే, సింపుల్ అండ్ డెలీషియస్ పరిమాణం రెడీ. ముందుగా కర్డ్ రైస్ కోసం ఒక స్మాల్ ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసి ఆవాలు యాడ్ చేయాలి. అవి చిటపటలాడుతుండగానే జీరా, శనగపప్పు యాడ్ చేసి లైట్‌గా రోస్ట్ చేయాలి. నెక్స్ట్ డ్రై రెడ్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పోపుని కర్డ్ రైస్‌లో యాడ్ చేయాలి. అంతే, సింపుల్‌గా మన కర్డ్ రైస్ రెడీ. నెక్స్ట్ పులిహోర కోసం అదే ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసి ఆవాలు యాడ్ చేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడే జీరాని యాడ్ చేయాలి. పల్లీలు, శనగపప్పు యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. తర్వాత గ్రీన్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసి రోస్ట్ అయ్యాక టర్మరిక్ యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను అది ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పోపుని ముందుగా రెడీ చేసిన రైస్‌లో యాడ్ చేసి హ్యాండ్స్‌తో బాగా మిక్స్ చేయాలి. ఇలా మన పులిహోర, కర్డ్ రైస్, పరమాన్నం, సీరా, సేమియా స్వీట్, శనగలు అన్నీ కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు వడలకి, పూర్ణాలకి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. నైట్ సోక్ చేసిన మినపప్పుని మిక్సీ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వడలకి పిండి కొంచెం గట్టిగా ఉండాలి. అలా అయితే వడలు మనకి ఈజీగా వస్తాయి. కానీ పూర్ణాలకి పిండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పిండిని బాగా బీట్ చేసి అరౌండ్ 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పటి వరకు మనం భక్షాల ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుందాం. భక్షాల కోసం పూర్ణం నేను ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసుకున్నాను. 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసి 1 అవర్ సోక్ చేయాలి. ప్రెషర్ కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4-5 ఇలాచీ తీసుకోవాలి. మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినరు. సో నేను 3/4 గ్లాస్ తీసుకున్నాను. షుగర్, సోంపు అండ్ ఇలాచీస్ కలిపి ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలి. పప్పులో వాటర్ లేకుండా కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలి. ఈ పప్పు నుండి వచ్చిన వాటర్‌తో కట్టుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు మొత్తం డ్రై అయ్యాక మిక్సీ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పప్పులో షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన పూర్ణం రెడీ. ఇప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డౌలో నుండి కొంచెం పిండి తీసుకొని, కొంచెం డౌ తీసుకొని మిడిల్‌లో పూర్ణం పెట్టి క్లోజ్ చేసి రౌండ్ బాల్ షేప్‌లో చేసుకోవాలి. ఇప్పుడు కవర్‌కి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసి మిడిల్‌లో డౌ పెట్టి హ్యాండ్‌తో ప్రెస్ చేస్తూ చపాతీలా చేసుకోవాలి. పెనం హీట్ అయ్యాక కొంచెం ఘీ అప్లై చేసి కవర్ నుండి భక్షాలని కేర్‌ఫుల్‌గా పెనం పైన వేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన 2 సైడ్లు ఘీ అప్లై చేస్తూ బాగా కాల్చుకోవాలి. నెక్స్ట్ పూర్ణాలు అండ్ వడల కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం వడల పిండిని తీసుకొని హ్యాండ్‌తో ఫింగర్స్ పైన ప్రెస్ చేసి మిడిల్‌లో హోల్డ్ చేసి ఆయిల్‌లో కేర్‌ఫుల్‌గా వేయాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద అరౌండ్ 5-6 మినిట్స్ కేర్‌ఫుల్‌గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వడలని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఇప్పుడు పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని స్మాల్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 బాల్ తీసుకొని డౌలో డిప్ చేసి కేర్‌ఫుల్‌గా 2 ఫింగర్స్‌తో తీసి ఆయిల్‌లో వేయాలి. 1 బాల్ తీసుకొని డౌలో డిప్ చేసి 2 ఫింగర్స్‌తో కేర్‌ఫుల్‌గా హాట్ ఆయిల్‌లో వేయాలి. పూర్ణాల కోటింగ్ పలుచగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మరీ పలుచగా అవుతే పూర్ణాలు ఆయిల్‌లో లీక్ అయ్యి ఆయిల్ స్పాయిల్ అవుతుంది. సో ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో
అరౌండ్ 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పూర్ణాలు తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, పూర్ణాలు, భక్ష్యాలు, వడలు అన్నీ సింపుల్‌గా రెడీ అయిపోయాయి. ఇలా ముందుగానే ప్రిపరేషన్స్, ఇంగ్రీడియెంట్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటే నేను ఈ కుకింగ్ అంతా 1½ అవర్‌లో కంప్లీట్ చేశాను. ఫెస్టివల్ కుకింగ్ అంటే చాలా పని ఉన్నా కూడా కొంచెం ప్లానింగ్‌తో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.